భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బాసర్ మండల ప్రెసిడెంట్ దత్తపురం రవి, బీఆర్ఎస్వీ ముథుల్ మండల్ ప్రెసిడెంట్ ఎర్రం మహేష్, భైన్సా మండల ప్రెసిడెంట్ రావుల పూచిట్టి లోకేశ్వరం, నా మండల్ ప్రెసిడెంట్ ఈర్ల గణేష్, బీఆర్ఎస్వీ తనూర్ మండల ప్రెసిడెంట్ గౌతమ్ హద్దే సజ్జన్ మరియు తదితరులు ఉన్నారు. విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీ వాళ్ళు సార్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సార్. మీరు లోపల ఫోన్ ఇస్తలేరు సార్. అది మాట్లాడు కారణాలు ఎన్నో ఉంటాయి. కుటుంబ విషయాలు మాట్లాడదాం సార్. మేము 5 నిమిషాలు మాట్లాడదాం. లేని ట్రిపుల్ ఐటీలు ఆత్మహత్యలు లేని ట్రిపుల్ ఐటీలు కావాలి కావాలి. ఆత్మహత్య లేని ట్రిపుల్ ఐటీ కావాలి కావాలి. నమస్తే, నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యా సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది. విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థి నాయకులపైన సిఎస్ఓ రాకేష్ సెక్యూరిటీని ఉసగొల్పి విచక్షణారహితంగా దాడి చేయించడం జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి నాయకుడు ఆసుపత్రి పాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎస్పీ మేడం గారికి వెంటనే వారిని సస్పెండ్ చేయాలి. రాకేష్ని సస్పెండ్ చేసి సెక్యూరిటీ సిబ్బంది అందరినీ కూడా రిమాండ్కి తరలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేయడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో ఈరోజు విద్యార్థి చనిపోయిందని చేస్తే కత్తెలతో దాడి చేసింది. ఈరోజు ఈ విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు ముమ్మాటికి పోలీసులు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ద్వారానే అవుతున్నాయని మేము ఏబీవీపీ సభ్యులుగా వినియోగించుకుంటాం. ఈ రోజు విద్యార్థి చనిపోయిందని నిరసన తెలపడానికి బాసర ట్రిపుల్ ఐటీకి వస్తే ఏబీవీపీ కార్యకర్తల మీద సెక్యూరిటీ గూండాలు ఈ రోజు దాడి చేసి విద్యార్థి యొక్క తల పగలగొట్టారు. చూడండి, ఇక్కడ చూస్తున్నట్టయితే విద్యార్థి నెత్తి దాడి చేశారు. పంచాయతీ దాడి చేశారు. ఏబీవీ కార్యకర్తల పైన ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. అన్న మీడియా